ద్యూత సభలో నాడు నేను ఏం చెప్పానో గుర్తు చేసుకోండి. మీరు నన్ను స్పృశించకండి రాజమాత కుత్తి, నేను మలినమైపోతాను. ఇప్పుడు నేను మీ కుల వధువును కాను, మీ పుత్రులకు భార్యను కాను, కురు వంశానికి కుల వధువును కాను, నేను మనిషిని కాను, మృత్యువును. నేను మృత్యువును. ఈ అధర్మ సభలో సమావేశమైన దుష్టులందరినీ కబలించవచ్చిన మృత్యువును నేను. ఇంతటి దయాహీనతయే ఇప్పుడు నా ధర్మం మాత. పదండి పుత్రులారా.